హలో నువ్వు చూడు షార్ట్ వేసుకొని ఉన్నావు. ఎనీవే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను బుక్స్ పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాను చూస్తున్నా. కాలేజ్కి అయితే కాదు, అయిపోయింది ఆ ఏజ్. జోక్ భలే ఉండదన్నా. నేను ఆఖరి జోక్ ఇదేనేమా. నాకు ఈరోజు జీవన్ టెస్ట్ ఉంది, అది ఇవ్వడానికి వెళ్తున్నా. విష్ మీ లక్. ఎగ్జామ్ జీవన్ అంటే రిటర్న్ టెస్ట్ బేసికలీ. అవి ఎన్ని రౌండ్స్ ఉంటే అన్నీ చెప్తాను నేను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడైతే రాయాలి, ఎలానా పాస్ అవ్వాలి, లేకపోతే మా ఆయన ఇంట్లోంచి పంపించేస్తారు. ఓకే యా, మళ్ళీ కలుస్తాం, బాయ్. అలా చెప్పొద్దు. చదువుకుంటుంటే నీట్గా ఎగ్జామ్ పాస్ అవ్వాలని ఏంటో చదవనివ్వట్లేదు. నువ్వు చదువుతుంటే నాకు భయం వేస్తుంది. అదేదో యుద్ధాన్ని చదివినట్టు చదువుతున్నావు. పాస్ అవ్వాలి ఒకటే అటెంప్ట్లో. దిక్కుమాల జీవన్ ఎగ్జామ్ కి జీవన్ దిక్కుమాలంట. 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, టూ సెట్స్ లాగా ఉంటాయి. 20 క్వశ్చన్స్ ఏమో సైన్స్ అంటే ఓకే ఇది సిగ్నల్ సైన్ ఏంటి, ఇదేంటి అని బొమ్మలు ఉంటాయి, దాంతో చెప్పాలి. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ లాగానే. ఓకేనా, 2 సెట్స్ కదా. ఇప్పుడు సెకండ్ సెట్ వచ్చేసి ఇంకో 20 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఏంటి అంటే రోడ్ రూల్స్ గురించి ఉంటుంది. ఫస్ట్ సెట్ ఏంటి 20 క్వశ్చన్స్ జస్ట్ ఈ సైన్స్ అవి ఏంటివి, ఇదంటే ఏంటి మీనింగ్, ఇదంటే ఏంటి మీనింగ్ అని ఉంటుంది. సెకండ్ సెట్ వచ్చి రూల్స్ ఉంటాయి, అవి మనకు తెలుసా తెలీదు. ఇండియాలో లైసెన్స్ ఉంది బట్ నడిపించలేదు. సో చదువుతున్నాను, చదివినిస్తే అవ్వట్లేదు. యా, వన్ నైట్ చదివి వాళ్ళు చదువుతారు కానీ నేను 3 days నుంచి చదువుతున్నాను. ఎలా పాస్ అవ్వాలి. విష్ మీ లక్, ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే టేక్ నో టుక్ బా టేకెన్. మళ్ళీ రాసే ఓపిక లేదు, మళ్ళీ 3 days చదివే అంత ఓపిక అస్సలు లేదు. యా, సాధిద్దాం మనం. వచ్చేసాం. భయం వేస్తుంది ఎప్పుడైంత తెలుసా, ఏమైనా ఉంటే ఎంత భయం వేస్తుందో నాకు. అదే అంటున్నా, దిక్కుమాల జీవన్ ఎగ్జామ్ కి ఎందుకంత భయం. దిక్కుమాల జీవన్ అంట. ఎనీవే జీవన్ పాస్ అయ్యాను అనుకోండి, ఇక్కడ మా ఆయన ఉండరు, నేనే ఉంటాను డ్రైవ్ చేయడానికి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జీవన్ కి డ్రైవ్ చేయడు, జీవన్ జస్ట్ చెప్తాను మొత్తం రూల్స్ అన్ని చెప్తాను. ఇది అయిపోయిన తర్వాత ఓకేనా, నేను వెళ్తున్నాను, సాధించొద్దాము. ఇక్కడ మొత్తం ఫైర్ వర్క్స్ జరుగుతాయి ఇంకా. ఓకే బాయ్. అమ్మో చాలా మంది ఉన్నారంట. లెట్స్ సీ. గైస్ టెన్షన్ పడుతుంది గైస్ ఘోరంగా. హాయ్ గాయస్, తెలీదు, లోపలికి వెళ్ళి రాస్తుంది. ఆల్మోస్ట్ అయిపోయినకి వచ్చిన టైమ్. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి చూస్తా పాస్ అయిందో ఫెయిల్ అయిందో. తెలిసి అయిపోయి ఉండాలి, చూడాలి. వస్తుంది అనుకుంటా గైస్. హే వచ్చిందిగా. ఏమైంది, పాస్ అయినా ఫెయిల్ అయినా? ఫెయిలా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫెయిలా? ఫెయిల్ అయినావా? చెప్పక మా అమ్మకి చెప్పు, నేను వెళ్ళిపోతాను, ఇండియాకి వెళ్ళిపోతాను. దేని పాస్ అయినా? విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ? హార్ట్ ప్యాంట్లోకి వచ్చింది తెలుసా? పాస్ అయ్యాను. $160 అంట. అది కట్టినప్పుడే నా గుండెలు అన్నింది, ఎలా పాస్ అవ్వాలి. $160 అంటే క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు. ఇంకా పాస్ అవ్వాలి ఫిక్స్ అయిపోయాను. ఆ $160 మైండ్లో పెట్టుకున్నాను, పాస్ అయ్యాను. నైస్, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. నేను పాస్ అయ్యాను తెలుసా. అంటే చిన్నప్పటి నుంచి ఫెయిల్ అయ్యి అన్ని ఎగ్జామ్స్లో పాస్ అవుతానని అసలు అనుకోలేదు. యా, బట్ పాస్ అవ్వాను. వద్దు ఇంకొద్దు. సో నేను పాస్ అయ్యాను, నాకు జీవన్ వచ్చింది, నేను పాస్ అయ్యాను. హస్బెండ్, ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ మీ? పాస్ అయ్యాను ఫస్ట్ సింగిల్ అటెంప్ట్ లో. సింగిల్ అటెంప్ట్ పాస్ అయ్యాను, గ్రేట్. నేను 2 attempts తీసుకున్నాను. మా ఆయన కూడా 2 attempts తీసుకున్నాను. ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయ్యాను. చదువుకోలేదు, పార్ట్ టైం డైరెక్ట్ వెళ్ళిపోయినా. బట్ స్టిల్ వాట్ ఎవర్. ఇప్పుడు ఇంట్లో నేను ఏం చేస్తున్నాను అర్థమైందా? రాత్రి పగలు ఎంత కష్టపడి శ్రమించి చదివించి పాస్ అయ్యాను. అతయ్య నేను పాస్ అవ్వాను. అమ్మ నేను పాస్ అవ్వాను. ఇలానే జాబ్ కూడా కొడతాను, చూస్తూ ఉండండి.
ఇక్కడ పెద్ద కంపెనీ ఏది ఉందో అందులో కొడతాం. సరే దాలో. యా, సో ఇప్పుడు G1 అయిపోయింది. తర్వాత G1 ఏంటి అంటే రిటర్న్ టెస్ట్. ఓకే, G2 ఏంటి అంటే కార్ డ్రైవింగ్ క్లాస్, అదే కార్ డ్రైవ్ చేస్తే చూస్తారు. G ఏంటంటే ప్రొఫెషనల్ అనమాట, ఇంకా ప్రో అనమాట. కాకపోతే ఇది రివర్స్ ఉంటే బాగుండు, అంటే G1 G2. బట్ అంటే అలా బాగుంది కదా. ఇప్పుడు మనకి ఏబిసిడి ఎలా చెప్తారు, ABCD ఇలా G1 G2 ఇలా లెవెల్స్ బాగున్నాయి. వీళ్ళేంటో యూనిక్గా ఉంది. G1 G2 G. ఎనీవే ఇప్పుడు G1 అయిపోయింది కదా, G2 అది. G2 నేను ఎప్పుడు ఎలిజిబుల్ అంటే ఇప్పుడు టెస్ట్ రాసిన అప్పటి నుంచి నెక్స్ట్ 1 ఇయర్కి, అంటే నెక్స్ట్ ఈ టైంకి ఎలిజిబుల్ ఉంటాను అనమాట G2 ఇవ్వడానికి టెస్ట్. ఆ తర్వాత G అలా అన్నమాట. ఓకే, ఎనీవే నేను పాస్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉంది. మా ఆయన లోపల చాలా సంతోషిస్తున్నారు. ఇక్కడ మొత్తం సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నారు, యా చేద్దాం అనుకున్నారు. బట్ వీళ్ళకి కెనడా ఇండిపెండెన్స్ డే ఇప్పుడు కాదు కదా, ఆ రోజు అందరికీ చెప్పి సెలబ్రేట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. యా, ఎప్పుడు మేము బ్లాగ్ ప్రాపర్గా ఎండ్ చేయం కదా, మీకు ఇలా వెళ్ళిపోద్ది కట్ పట్ అని. ఎవడైనా జిమ్ మీద పెట్టుకుంటాడా? సరే పాపం తీసుకొస్తాను అంటే నేనంటే ఫోటో దానికి దిగాలి, అది దాన్ని కొంచెం ఏదో డ్రెస్ వేసుకొని పద్ధతిగా మన దానిలో వచ్చాను. తనకి ఇంకా తీసుకొస్తాను ఎందుకంటే టెస్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి టైం లేదు. సో ప్రాపర్ ఎండ్ చేద్దామని ఎండ్ ఇస్తున్నాం. మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ వస్తే అడగండి, డౌట్స్ వస్తే అడగండి. ఎందుకంటే ఎవరైనా మళ్ళీ కెనడా వచ్చే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు. సో డౌట్స్ వస్తే అడగండి కామెంట్ లో, దేంట్లోనా. మేము పార్ట్ 2 చేస్తాం దీనికి. డౌట్ లేదు అంటే డౌట్స్ ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు పాస్ అవ్వాల్సిన వాళ్ళకి చెప్పాలి. నేను పాస్ అయినప్పుడు పాస్ అవ్వాల్సిన వాళ్ళకి అందరికి చెప్పాలి కదా. సో అందుకు నేను ఎలా ప్రో అయ్యాను, దీంట్లో ఎలా సాధించాను, మా భారతీయుల ఎలా అనిపించుకున్నాను, ఇవన్నీ మీకు తెలియాలంటే కామెంట్ చేయండి. పార్ట్ 2 కావాల్సి ఇస్తాం బేసికలీ అది. ఓకేనా, బాయ్. ఇంతటితో సమాప్తం. బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ దాంట్లో కలుద్దాం.